వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ప్రిపేర్డ్ గైస్. ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే మనకి ఇండియన్ ఆర్మీ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇది ఇండియన్ ఆర్మీలో మనకి డైరెక్ట్ ఎంట్రీ ఆఫ్ మనకి హవిల్దార్ అండ్ నేవీ సబ్డియర్ చూసుకుంటే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. ఇది వచ్చేసి మనకి స్పోర్ట్స్ కోటా కింద రిలీజ్ చేశారనమాట. అంటే మనకి స్పోర్ట్స్లో ఎవరికైనా సర్టిఫికేట్ అనేది ఉంటే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా మేల్ కానీ ఫీమేల్ కానీ ఎవరైనా సరే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. స్పోర్ట్స్ కోటాలో హవిల్దార్ పోస్ట్కి ఇండియన్ ఆర్మీ నుంచి చూసుకుంటే మనకి నోటిఫికేషన్లో మనకి క్యాండిడేట్ ఆర్ ఏ టేక్ ది ప్రింట్ ఆఫ్ ది అప్లికేషన్ ఫ్రమ్ ది అవైలబుల్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది అడ్వర్టైజ్మెంట్ అప్లికేషన్ ఫ్రమ్ అలాంగ్ విత్ ఆల్ ఎడ్యుకేషనల్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ యాజ్ పర్ అడ్వర్టైజ్మెంట్ ఆర్ టు బి సబ్మిటెడ్ టు ది అఫీషియల్ అడ్రస్ ఆర్మీ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్. అంటే మనకి ఇది ఆఫ్లైన్లో అప్లికేషన్ అనేది అప్లై చేయాలన్నమాట. దీని లాస్ట్లో నోటిఫికేషన్ లాస్ట్లో అప్లికేషన్ ఇచ్చారు. అది ఫిల్ చేసేసి ఆల్ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్ని కూడా సబ్మిట్ చేయాలి. ఆర్మీ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డుకి మనకి సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలన్నమాట. అప్పుడు మేము తీయడం జరుగుతుంది. ఈ స్పోర్ట్స్ డిస్ప్లేని చూసుకుంటే మనకి అన్మ్యారీడ్ అయిన వారు మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇందులో స్పోర్ట్స్ వచ్చేసి అథ్లెటిక్స్ ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ ఇందులో అథ్లెటిక్స్ స్పోర్ట్స్లో వచ్చి ఆర్చరీ, బాస్కెట్బాల్, బాక్సింగ్, డ్రైవింగ్, ఫుట్బాల్ ఇవన్నీ కూడా మనకి స్పోర్ట్స్లో ఫెన్సింగ్, జిమ్నాస్టిక్స్, హాకీ, హ్యాండ్ బాల్ మొత్తం ఎన్ని నోటిఫికేషన్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. ఒకసారి చెక్ చేసుకొని అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. 10th క్లాస్ పాస్ అయ్యండి, మీకు సర్టిఫికేట్ ఉంటే ఎవరైనా నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.